నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. థర్డ్ వేవ్ పై తాము చేస్తున్న ముందస్తు హెచ్చరికలను వాతావరణ హెచ్చరికలా భావించవద్దని కేంద్రం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు కనీసం 3.9 లక్షల కొత్త కేసులు అధికారికంగా నమోదవుతున్నాయి. ఆఫ్రికా, మెక్సికో వంటి దేశాలు కరోనా థర్డ్ వేవ్తో అల్లాడుతుండగా అమెరికా, బ్రిటన్లోనూ ఈ కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ ముంచుకొస్తుందన్న ఆందోళన నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పిల్లల కోసం సరిపడా పడకలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆక్సిజన్ సరఫరాలపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. కోవిడ్ అత్యవసర సన్నద్ధత కింద కేంద్రం విడుదల చేసిన 23,123 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఏర్పాట్లను కేంద్రం సమీక్షించింది. ప్రజల నిర్లక్ష్యం ఇదే స్థాయిలో కొనసాగితే సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉంటుందన్న ఎయిమ్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు ఇచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా డెల్టా ప్లస్ వేరియంట్లు పాకాయని ఐసీఎంఆర్ హెచ్చరించింది. స్వీయ రక్షణే అన్నిటికంటే ప్రధాన అస్త్రమని, వ్యక్తిగత బాధ్యత చేపడితేనే దేశ ప్రజల ఆరోగ్య భద్రత సాధ్యమని మోదీ ప్రభుత్వం సూచిస్తోంది. థర్డ్ వేవ్తో జరభద్రం, ఇది మీ చేతుల్లోనే ఉంది. మరి కొన్ని దేశాల్లో ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ స్టార్ట్ కాగా మన దేశంలో ఇంకా పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కోవిడ్ నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా అందరూ పాటించాల్సిందేనంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 111 దేశాల్లో డెల్టా వేరియంట్ ఉండటంతో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రానున్నది పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వ్యక్తులంతా బాధ్యతగా ప్రవర్తించాలని, కోవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రో కంటైన్మెంట్ జోన్లతోనే కోవిడ్కు చెక్ పెట్టవచ్చని ప్రధాని మోదీ సూచిస్తున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ అంటే అందరూ వణికిపోతున్నారు. కానీ మహమ్మారి కరోనాను తరిమి కొట్టాలంటే కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. జన సమ్మర్దనం అతిగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండడం అతి ముఖ్యమైన సూచనగా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తేనే థర్డ్ వేవ్ ను సమర్థంగా అడ్డుకోగలమని ప్రధాని మోదీ చెబుతున్నారు. కోవిడ్ నిబంధనల విషయంలో రాజీ పడకూడదని మోదీ సూచించారు. థర్డ్ వేవ్ వచ్చేలోగా ఎంజాయ్ చేయాలనుకోవడం మంచిది కాదని హితో పలికారు. कोरोना को फिर से हावी नहीं होने देना है, क्योंकि कोरोना संक्रमण की दर धीमी जरूर हुई है, लेकिन लापरवाही बढ़ी तो ये प्रचंड लहर में बदल भी सकती है. दुनिया के कई देशों के ये अनुभव आज हमारे सामने हैं. इसलिए हमें सारे नियम कायदों का सख्ती से पालन करते रहना है. सबको वैक्सीन, मुफ्त वैक्सीन, इस अभियान से भी हम सभी को जुड़ना है. వైరస్ లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అన్ని వేరియంట్లను జాగ్రత్తగా గమనిస్తూ వీటిపై నిపుణులు అధ్యయనాలు చేసి చెబుతున్న సూచనలు పాటించడం వల్ల కోవిడ్ కు చెక్ పెట్టే అవకాశం ఉందని కేంద్రం సూచిస్తోంది. వైరస్ పై నిర్లక్ష్యం, సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. కరోనా పరీక్షలు, చికిత్సకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు 23,000 కోట్ల ప్యాకేజీని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్న విషయాన్ని మోదీ గుర్తు చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఇది థర్డ్ వేవ్ అని ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ఇలాగే కేసుల సంఖ్య పెరుగుతూ పోతే మాత్రం థర్డ్ వేవ్ కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కేసులు పెరుగుతుండడం థర్డ్ వేవ్ కు సూచన అని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది థర్డ్ వేవ్ కాదా అన్న విషయం మరో 2 వారాల్లో తేలుతుందనే అంచనాలున్నాయి. థర్డ్ వేవ్ లో పిల్లలు కోవిడ్ బారిన పడతారనేందుకు ఎటువంటి సాంకేతిక కారణాలు కనిపించడం లేదని, భయభ్రాంతులకు గురికాకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలని
వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు చివరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నాయని ఐసీఎంఆర్ హెచ్చరిస్తోంది. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించని కారణంగానే థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్ చెబుతోంది. దేశంలో థర్డ్ వేవ్ రావడం తప్పదంటూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా హెచ్చరించింది. ప్రజలు గుంపులుగా తిరుగుతుండడం, పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి కోవిడ్ మార్గదర్శకాలు పాటించడం లేదని ఎయిమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరికొన్ని నెలల పాటు ప్రజలు ఓపిక పట్టాలని, అప్పటి వరకు కఠినమైన రీతిలో కరోనా మార్గదర్శకాలు అనుసరించాలని ఆదేశించింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ మొదలైపోయిందని, మనం మరింత అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వ్యాక్సినేషన్ నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ వికే పాల్ అన్నారు. ప్రస్తుతం రోజువారీగా ప్రపంచంలో 3.9 లక్షల కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కరోనా జాగ్రత్తలు పాటించే విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని వికే పాల్ హెచ్చరించారు. ఇంటి నుంచి అడుగు బయట పెడితే మాస్క్ పెట్టుకోవడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని నీతి ఆయోగ్ సూచించింది. लेकिन इस कार्य को करने से भी सबसे मुख्य कार्य है वो है प्रिवेंटिव एस्पेक्ट। यह बीमारी अपने आप नहीं फैलती, यह बीमारी केवल तभी फैलेगी जब हम उसको फैलने देंगे। यानी कि अगर हमारे बिहेवियर में, हमारे एक्शन में कोई ऐसा कार्य होगा कि जिसके द्वारा एक मनुष्य से दूसरे मनुष्य तक इन्फेक्शन जा सकता है, तो जरूरी है कि हम प्रिवेंटिव एस्पेक्ट पर काम करें और उसके लिए इंडिविजुअल और कम्युनिटी एट लार्ज को कोविड अप्रोप्रिएट बिहेवियर यानी कि सिंपल टूल्स लाइक यूज ऑफ मास्क, 2 गज की दूरी और हैंड हाइजीन। तो अगर हम इस प्रिवेंटिव एस्पेक्ट पर कार्य करते रहेंगे तो टू दैट एक्सटेंट हमारा इन्फेक्शन कम फैलेगा एंड टू दैट एक्सटेंट हमारा जो स्ट्रेन है हेल्थ इंफ्रास्ट्रक्चर पर वह कम होगा और क्वालिटी ऑफ केयर हम बढ़ा पाएंगे। తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటు ఏపీలో అటు తెలంగాణలోనూ కేసులు పూర్తిగా అదుపులోకి రావడం లేదు. తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ అర్బన్, సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 70 నుంచి 100 కేసులు కొత్తవి నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. ఖమ్మంలో టెస్టులు చేయించుకుంటున్న ప్రతి 100 మందిలో 4కి పాజిటివ్ వస్తోంది. రాజధాని హైదరాబాద్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో కేసులు పూర్తిగా అదుపులోకి రాకపోగా వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచే ఉందని కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రజల నిర్లక్ష్యం ఇదే రీతిలో కొనసాగితే ఆగస్టు నెలాఖరికల్లా మన దేశం థర్డ్ వేవ్ బారిన పడడం ఖాయమని, ముందు జాగ్రత్తలతోనే కోవిడ్కు కళ్లెం వేయవచ్చని నీతి ఆయోగ్, ఎయిమ్స్ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అన్లాక్ కారణంగా దేశవ్యాప్తంగా జనసమూహం గుమిగూడే కార్యక్రమాలైన పర్యాటకం, పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు జోరుగా సాగుతుండడమే దీనికి కారణమని హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో లాక్డౌన్లు సడలించిన కారణంగా ప్రజలు బిజీగా సాధారణ జీవితం గడపటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో ఓవైపు పర్యాటక ప్రాంతాలు కిక్కిరిసిపోతుండగా మరోవైపు పార్టీలు, బోనాల వంటి పండుగలు, పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లు జోరందుకున్నాయి. ఇక మాస్క్ లేకుండా, వ్యక్తిగత శుభ్రత లేకుండా, టీకాలు వేసుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తే కోవిడ్ ముప్పు తారాస్థాయికి చేరే పరిస్థితులు నెలకొన్నాయి. మనుషుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం, మరింత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్ వేరియంట్ పుట్టుకురావడం, లాక్డౌన్ నిబంధనల్లో విచ్చలవిడిగా సడలింపులు ఇవ్వడం వంటి కారణాలు మూడో వేవ్ ముప్పుకు ప్రధానంగా కారణమయ్యే అంశాలని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. मैक्सिमम डेथ्स एंड केसेस हैपेंड इन द सेकेंड वेव, लेकिन उसके बाद देयर वाज अ स्मॉलर थर्ड वेव आल्सो। और अनलॉकिंग के साथ ह्यूमन बिहेवियर फिर चेंज हो जाता है और लोग ये सोचने लगते हैं कि अब वायरस जो है अब हमारे यहाँ नहीं है या इसमें कोई अब इतना इन्फेक्शन नहीं होगा, और फिर भीड़ इकट्ठी होने लगती है, मास्क लगाना कम हो जाता है और उसके होने से वायरस फिर कम्युनिटी में फैलना शुरू हो जाता है और उससे फिर एक नई वेव बनती है। इसलिए अगर हमें अगली वेव्स को रोकना है तो हमें कोविड अप्रोप्रिएट बिहेवियर बहुत एग्रेसिवली फॉलो करना पड़ेगा, जब तक हम ये ना कह पाएं कि नाउ सिग्निफिकेंट नंबर ऑफ आवर पॉपुलेशन इज वैक्सीनेटेड। భౌతిక దూరం ఖచ్చితంగా పాటించడం, మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ తీసుకోవడం వంటి చర్యలతో కరోనా థర్డ్ వేవ్ తీవ్రతను పూర్తిగా తగ్గించే అవకాశాలున్నాయనే ప్రచార కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఉధృతం చేస్తోంది. అందుకే థర్డ్ వేవ్ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత రోగ నిరోధక శక్తిని బోల్తా కొట్టించే కరోనా వేరియంట్ రకాలతో థర్డ్ వేవ్ తో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా కఠినాతి కఠినంగా ఆంక్షలను, కోవిడ్ ప్రోటోకాల్ ను తూచా పాటిస్తే కరోనా మహమ్మారి సైతం నియంత్రణలోనే ఉంటుందని ఎయిమ్స్ వివరిస్తోంది.
तो लगभग 40% पे वो वेव ऑलरेडी आ गई है। हमें अपने देश को इस वेव में ना आए और थर्ड वेव ना आए, इसके लिए हमें सबको जुड़ना है। और उसके बारे में जो फिलॉसफी है सरकार की और देश की, वो आज प्रधानमंत्री जी ने बिल्कुल साफ शब्दों में हमारे सामने प्रस्तुत किया है। उन्होंने ये कहा है कि तीसरी वेव कब आएगी की बजाय ये चर्चा होनी चाहिए कि तीसरी वेव को आने से कैसे रोका जाए, ये उनके शब्द हैं। ఇక ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుల విషయానికి వస్తే ఇవి అదుపులో ఉన్నాయన్న మాటే కానీ నిత్యం అన్ని రాష్ట్రాల్లోనూ కొత్తగా వేలాది కేసులు నమోదవుతున్నాయి. సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. కేరళలో కొత్తగా 13,000 మందికి కరోనా సోకగా మహారాష్ట్రలో కొత్తగా 8,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. రికవరీ రేటు విషయానికి వస్తే 97.28% ఉంది. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్ డోసులు వేసుకున్న వారి సంఖ్య 39.53 కోట్లు. కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోడీ 6 రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ రాష్ట్రాల్లో పరిస్థితిని కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని పలు సూచనలు రాష్ట్రాలకు చేశారు.